అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ జరుగుతున్నటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో జబర్దస్త్ టీము అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో చేసినటువంటి చాలామంది ప్రముఖులు ఈరోజు పాల్గొన్నారు. ప్రస్తుతం చిత్రం శ్రీని గారు, అదేవిధంగా చండీ గారు, అదేవిధంగా ఇతర జబర్దస్త్ సంబంధించినటువంటి చిట్టిబాబు గారు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం నాగతేజ వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం చిత్రం శ్రీని గారితో మాట్లాడదాం. సార్, అంటే మీరు చిత్రం సినిమా దగ్గర నుంచి మనందరికీ సుపరిచితులే. ఈరోజు విజయవాడ రావడం ఎలా అనిపిస్తుంది? ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో పాల్గొనడం ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. సో విజయవాడ నేను రావడం కొత్త ఏం కాదు నాకు. మాది పక్కనే ఖమ్మం కాబట్టి మీరు రెగ్యులర్ విజయవాడ వస్తూ వెళ్తుండేవాళ్ళం. సో షూటింగ్లు కూడా చేసాం ఇక్కడ విజయవాడలో. ఈరోజు స్పెషల్ ఏంటంటే న్యూ ఇయర్కి ఈ పాత సంవత్సరం బాధలన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈవెంట్ చేస్తూ నలుగురు నవ్విస్తూ వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరాలకు అడుగు పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు అన్ని విషయాల్లో విజయాలు కలగాలి. అంటే మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి బుల్లితెరకు వచ్చారు. ఎలా ఉంది జర్నీ? ఎలా ఉంది మీది జర్నీ? అంతా ఒకటే సార్. బుల్లితెర అయినా సినిమా అయినా మన ఎఫర్ట్ ఒకటే, ఎఫర్ట్ పెట్టాల్సిందే. సో ఇది బుల్లితెర పెద్ద స్కిన్ చిన్న స్కిన్ ఏం లేదు. ప్రేక్షకులకు మనం ఎంతసేపు ఎంత దగ్గర ఉన్నామని ఆ చిన్న గ్యాప్, ఇప్పుడు ఆ గ్యాప్ అంతా కూడా ఫిల్అప్ చేస్తా. సినిమాలు మంచి మంచి సినిమాలు జరుగుతున్నాయి, పెద్ద సినిమాలు. అవి రిలీజ్ అవుతాయి, మళ్ళీ నేను అందరికీ దగ్గర అవుతా. అంటే ఇంకా ఏ పెద్ద ప్రాజెక్టులు ఏం చేయబోతున్నారు? నేను రామ్ చరణ్ గారి సినిమా అండి, బుచ్చిబాబు గారిది RC16. అందులో చాలా మంచి క్యారెక్టర్ చేస్తుంది. సో ఇంకా రవిబాబు గారి జరుగుతుంది. అలాగే పొలిమేర 3 ఉంది. 1, 2 కూడా చేసాము, మంచి క్యారెక్టరే. 3 కూడా మంచి క్యారెక్టరే. అన్ని మంచి సినిమాలే ఉన్నాయి. చండీ గారు ఒకసారి ముందుకు వస్తే కొంచెం చండీ గారితో కూడా మాట్లాడదాం. చండీ గారు అందరికీ తెలిసిన వ్యక్తే. సార్, విజయవాడ రావడం ఏమనిపిస్తుంది? 2025 ఎలా ఉండబోతుంది మీకు? 2025 ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ బర్త్డే టు 2025. అంటే బేసిక్గా 2024 యావత్ ప్రపంచం మొత్తం డల్గా ఉంది. సీరియస్ ఫ్యాక్ట్. అందరు గొడవలు, కొట్లాటలు, ఫైర్ యాక్సిడెంట్లు ఇవేవి ఈ సంవత్సరంలో ఉండకుండా, ఇక ముందు ఎప్పుడూ జరగకుండా అందరూ అష్టైశ్వర్యాలు సుఖశాంతులతోటి ఉండాలని కోరుకుంటూ, విజయవాడ అంటేనే విజయానికి మొదటి మెట్టు. ఆవిడ ఆల్రెడీ పైన కూర్చొని ఉన్నారు, అమ్మవారు కింద అయ్యగారు అందరు ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలి. అందరి మీద, ముఖ్యంగా అందరి మీదతో పాటు మా మీద సెల్ఫిష్ కాబట్టి కళాకారుల మీద ఉండాలి. కాబట్టి మా అందరితో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చండీ గారి కంబ్యాక్ ఎలా ఉండబోతుంది? అంటే కొంత గ్యాప్ తీస్తున్నారు, కంబ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటున్నాం. ఎలా ఉండబోతుంది? కంబ్యాక్ భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా బాంబు మెల్లిగా ఉండి 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 పేలితే ఎలా ఉంటుంది, అలానే ఉంటుంది ఇది కూడా. అంటే మళ్ళీ జబర్దస్త్లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్లో రీఎంట్రీ ఏమైనా ఇవ్వబోతున్నారా? చెప్పలేం, అది చెప్పలేం. కానీ బట్ మూవీస్లో అయితే డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మార్చిలో అన్నీ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ. ప్రస్తుతానికి అయితే చిన్న సినిమాలు నడుస్తున్నాయి. ఇంకా మార్చి నుంచి పెద్ద సినిమాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉన్నాయో, ఆవిడ ఏమి ఇస్తుందో అది తీసుకోవడానికి రెడీ. ఎందుకంటే విజయవాడ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, ఆడియన్స్ ప్రేమాభిమానాలు అందరు ఉండాలని కోరుకుంటున్నాను. భీమిలి కబడ్డీలో ఆ రోజు చిరాకు పడుతూ అందరిని నవ్వించే చండీ గారు ఇంకా అందరికి గుర్తున్నారు. మళ్ళీ అలాంటి క్యారెక్టర్లు చండీ గారు చేయబోతున్నారా? అది సస్పెన్స్. అది ఇప్పుడు చెప్పను నేను. సస్పెన్స్ అన్నానంటే మీరు అర్థం చేసుకోండి. అలాంటిది ఉంటుంది, డెఫినెట్గా షూర్గా ఉంటుంది, తొందరలో ఉంటుంది. బేబీ ఈ సంవత్సరమే ఉండొచ్చు అనుకుంటున్నా. మ్యాక్సిమం దానికంటే పీక్స్లో ఉంటుంది. ఫైనల్గా ఆర్టీవీ ప్రేక్షకులకి 2025 ఏం చెప్తారు? 2025 నేను అదే చెప్తున్నా కదా, ఆర్టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండండి, అందరూ ఎంజాయ్ చేయండి లైఫ్ని. ప్రతి వాడికి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు కామన్గా ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే అవి లేకపోతే మనం దేవుళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోం. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు మీ మీద ఉండాలి, నా మీద ఉండాలి, ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ చలాకీ చంటి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. చిట్టిబాబు గారు కూడా ఉన్నారు. ఒకసారి చిట్టిబాబు గారు, అంటే రీసెంట్గా పుష్ప 2లో పోలీస్ స్టేషన్లో ఎస్ఐతో సహా కానిస్టేబుల్ అందరినీ కొనేసే సందర్భంలో 100, 200 అని చిత్తూరు స్లాంగ్లో మాట్లాడుతూ అందరిని అలరించిన చిట్టిబాబు ఉన్నారు. ముందుగా పుష్ప 2లో మీ ఎక్స్పీరియన్స్ ఒక షేర్ చేసుకోండి. పుష్ప 2లో నేను మొత్తం రికార్డులను బద్దలు కొట్టేస్తుంది.
అయ్యో పుష్ప 2 అనేది అసలు అది ఇండియా వైడ్ సూపర్ డూపర్ హిట్. దాన్ని ఇంకా మనకి అసలు ఇంకో రేంజ్లో ఉండాలి. దంగల్ రికార్డ్ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ అయిపోయింది. లేదు సార్, కాలేదు. దంగల్ రికార్డ్ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టాప్ 1లో ఉండాలి. అది పుష్ప 1లో కూడా మీరు డబ్బులు ఇచ్చే క్యారెక్టర్లు ఉన్నారు, పుష్ప 2లో కూడా డబ్బులు ఇచ్చే క్యారెక్టర్లు ఉన్నారు. ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి? అంతే సార్, అంతే సార్, ఏం లేదు, అంతే సార్. ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ అయితే సినిమాలు ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. ముందుగా మీ అందరికీ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ మా హ్యాపీ ఈవెంట్స్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ఆర్టీవీని మాత్రం కంపల్సరీ నేను వాచ్ చూస్తున్నా. సో మంచి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. సో మీరు ఇంకా ముందు మంచి ఛానల్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా హ్యాపీ ఈవెంట్స్ తరఫున మరొక్కసారి ఆర్టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకొక స్పెషల్ గెస్ట్ మనకి ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా ఉన్నారు. రాజా, బంగారు రాజా, జబర్దస్త్ చూసిన వాళ్ళకి అందరికీ గుర్తుంటుంది. పోసాని కృష్ణమురళి గారి వాయిస్ని యాజ్ ఇట్ ఈజ్గా దింపేసే వ్యక్తి మనతో ఉన్నారు. సార్ ఎలా ఉన్నారు? రాజా, బంగారు రాజా ఎలా ఉన్నారు? అందరికీ ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ ఇయర్ మాత్రం అంగరంగ వైభవంగా గ్రాండ్గా జరిగాయండి సెలబ్రేషన్స్. అసలు ప్రతి ఇయర్ మేము ఎక్కడెక్కడ ఈవెంట్ చేస్తుంటాం. ఈ ఇయర్ వాళ్ళ ఆడియన్స్తో పాటు మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ లెవెల్ తగ్గేదేలే. రాజా, అందరికీ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. ఐ లవ్ యూ రాజా. అందరూ బాగా ఎక్కువ తాగేసి ఇది కాకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలన్న. ఐ లవ్ యూ నాన్న. నేను మీ మెట్లకి ఇచ్చిన పోసారికి ఇష్టపడి ఐ లవ్ యూ రాజా. ఆర్టీవీ ఇప్పుడున్న ట్రెండింగ్ న్యూస్ ఇస్తుంది నాన్న, మామూలుగా లేదు నాన్న. ఐ లవ్ యూ రాజా. సార్, అంటే ప్రాజెక్ట్ జబర్దస్త్ వదిలేసినట్టున్నారు. ఇప్పుడు సినిమాల్లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి? సార్, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి వచ్చే నెల 26వ తారీఖున ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంది. మూవీ పేరు నారి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మహిళల గురించి అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దాన్ని అరికట్టడానికి ఒక మహిళల గురించి ఒక స్పెషల్ మూవీ రాబోతుంది. దాంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. సో తప్పకుండా వాచ్. ఈ నెల 26వ తారీఖు జనవరి వస్తుంది. అదిరిపోద్ది. క్యారెక్టర్ కూడా అసలం వాళ్ళ సలం క్యారెక్టర్ చాలా మంచి నజీర్ బాయ్ అనే క్యారెక్టర్ చాలా బాగుంది. సో తప్పకుండా చూడండి అందరూ. ఫైనల్గా ఒకసారి టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి గారు కొంత ఎమోషనల్గా చెప్తారా? ఆ డైలాగ్ అని గుర్తుందా? మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు రాజా, మీరు మొత్తం మారిపోయారు నాన్న. ఐ లవ్ యూ రాజా. ఇది ఓవరాల్గా చూశారు కదా, జబర్దస్త్లో అంటే పోసాని కృష్ణమురళి వాయిస్ని యాజ్ గా దింపే ఆర్టిస్ట్ మనతో మాట్లాడారు, నాగతేజ గారు మాట్లాడారు, అదేవిధంగా చిత్రసీన, అదేవిధంగా చండి, వీళ్ళంతా కూడా ప్రస్తుతం మనతో మాట్లాడిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. సినిమా పరంగా, అదేవిధంగా టీవీ పరంగా చాలా షోలు అయితే చేయబోతున్నామని వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.